హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. దాదాపు మీ వయసు ఎంత అన్న? 53 54 మీ బాబు పెళ్లి చేసిర్రు, పాప బాబు పెళ్లి కాలే ఇంకా పాప పెళ్లి అయింది అంటే ఇద్దరు చూస్తే అన్నదమ్ములు అన్నట్టు ఉంటది అన్న. అసలు అంటే ఎట్లా మీరు ఏం ఫిజిక్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు అన్న ఈ బాడీ విధంగా? నైట్ పూట కొద్దిగా జనరేట్ తింటా బాగా ఇప్పటికి అదే డైట్. అంటే పైల్వాన్ అంటే ఏందనుకుంటా అంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ, అన్ని తింటాము. బిర్యానీ అన్ని తింటాం. ఇట్లా లేట్ నైట్ బిర్యానీ అంటే నైట్ పూట మాత్రము జొన్న తింటాను. మిగతా అంతా మామూలుగా కామన్ ఫంక్షన్ అలా పోతే ఒక్కోసారి ఇక అందులోనే తినేసి రావాల్సి వస్తుంది. ఫంక్షన్ అంతా డైట్ అంటే నెలలో ఒక 2 నెలలు అట్లా చేస్తారు సంవత్సరంలో. అంటే దాదాపుగా మీ వెహికల్ తో పాటు మీ కార్ తో పాటు మీ వెనక గిట్ట ఇంకో కార్ వస్తుంటది అన్న. ఈ దాదాపు తిరగడానికంటే మామూలు ఒకసారి ఏడికన్నా ఊరికి ఏడికన్నా పోదామంటేనే డీజిల్ పెట్రోల్ పోతే మీ కార్కే మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది అంటే ఒక ఇద్దరు అంతా అంటే కార్కి బయటకు పోతే 5-6 వేల ఖర్చు వస్తుంది. రెగ్యులర్ కార్ తీసుకొని పోవాలన్న ప్రోగ్రామ్ అంటే మనం అందరు కమాంచనే పోతాం, మేము ఖర్చు పెట్టడానికి పోతాం బయట. అవును, కంటిన్యూ తిరగాల్సి వస్తుంది కదా ప్రోగ్రామ్ లో. ఒక్కోసారి 10 ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి. అంటే నేను ఒక విషయం అడుగుతానా, మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వకపోతే అన్న నాకు ఈ డబ్బులు ఇస్తారా అంటే ఆయన ఫోన్ చేసి దమ్కి ఇస్తావు అంటే ఎట్లా ఎందుకు ఇస్తలేవు, ఏంది ఇస్తావా ఇవ్వని చెప్పి అడుగుతావు. అయితే ఇద్దరు ఆయన తెలుసు ఈయన తెలుసు, మరి ఇద్దరికి ఎట్లా సమన్వయం చేస్తామన్నా? అంటే ఇద్దరికి ఎవరు ఇప్పుడు పైసలు ఇచ్చాడు అనుకోరా తీసుకుంటారు. 20 లక్షలు తీసుకొని ఇవ్వలేరు అనుకో, పిలిపించి మాట్లాడతాం కూర్చొని. ఎందుకంటే ఇంట్రెస్ట్ చేస్తారు వాళ్ళు. 2 దిక్కులా చూస్తాం. వాళ్ళకు పిలిపించి మాట్లాడి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇప్పిస్తాం. సైడ్ల మీద కబ్జా కూర్చున్నా ఏదైనా కూర్చున్నా వాళ్ళకు ఈ రోజులలో ఎట్లయింది, సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటారు, కబ్జాల మీద కూర్చుంటారు. జెన్యూన్ డాక్యుమెంట్ ఉంది అనుకో మన దగ్గరకు వస్తారు. వచ్చిన వాళ్ళ ఇద్దరిని పిలిపించి వాళ్ళకి ఏదైనా ఇచ్చి జరిపించేసాడు. అట్లా ఇద్దరు కూడా కొట్లాడడం అయిపోయింది. ఆ జమాన కథమైంది, కాంప్రమైజ్ టైప్. అవును, అంతే పిలిపి అంతే. ఆ రోజులు పోయినాయి మర్డర్లు గీడర్లు. ఆ జమాన కథమైంది. ఇప్పుడు ఇంతకుముందు సైడ్ల మీద కూర్చుంటే మర్డర్లు గీడర్లు అవుతుండే. ఇప్పుడు అది లేదు ఈ రోజు అట్లా. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయింది. ఇప్పుడు 80% క్రైమ్ తగ్గిపోయింది చాలా ఇప్పుడు. ఎందుకంటే సీసీ కెమెరాలు వచ్చిన చాలా తగ్గిపోయింది. అవును అన్న, మీరు దాదాపుగా ఒక వ్యక్తి హైదరాబాద్ ఎదుగుతుంటే అనేక రకమైన పైలవాళ్ళు అనేక రకమైన ఇబ్బందులు కావచ్చు. మీరు ఎదిగే క్రమంలో అన్ని చూసుకుంటూ వచ్చారు. మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగిందన్న? బాధపడ్డ రోజు ఏదన్నా ఉన్నదా మీ జీవితంలో ఈ ఫీల్డ్కి వచ్చినాక? బాధపడ్డది ఏముండదు కదా, కేసులు అయినప్పుడు అవి అయినప్పుడు అంతే. కానీ అప్పటి నుంచి మనం ఎప్పుడైతే 20 years తగ్గించుకుంటూ వచ్చినామో సైలెంట్ అయినాము. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే కొందరు వల్ల ఈ బోకర్లు లెక్కలు చేసేది వల్ల కొంతమంది విలువ అవుతుంది. వాడు బోకర్ అప్పుడు కేసులు అవి లేడీస్ అవి కేసులు అట్లా 3 అడుగులతోటి విలువ అవుతుంది మార్కెట్ లో. ఇప్పుడు ఇలా ఎందుకంటే తెలియదు మనకు. ఈ బోకర్ లెక్కలు చేసేటోళ్ళకి కొందరికి అట్లా ఉంటారు. వాళ్ళకి పేరుండదు ఊరుండదు కానీ జీవితమే తెలియదు వాళ్ళకు. అట్లా బోకర్ కొడుకులు ఈ రోజు కొంతమంది అట్లా. దాదాపు ఎంతమంది ఉంటారు అన్న మీతో పాటు రెగ్యులర్ గా? నాయంబడి 20 మంది ఉంటారు. అంటే అవసరం ఉంటే వస్తారు. పని చేసుకుంటానా లేకపోతే పని చేసుకుంటారు? ఎవరంతా అవసరం ఉంటేనే నన్ను కలుస్తారు, వస్తారు. అంత పిలిచుడు ఏముండదు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్ ఉంటే వచ్చి ఉంటారు, అవసరం ఉంటే వెళ్ళడం. రెగ్యులర్ గా ఉండే కదా, ఎప్పుడన్నా ఉన్నప్పుడు వస్తారు. అదే నేను ఏమంటున్నా, అందరూ దాదాపు